ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము 16వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లక్ష్మణుడు హేమంత ఋతువును వర్ణించుట, రాముడు సీతాలక్ష్మణ సమేతుడై గోదావరిలో స్నానం చేయుట అనే కథగా విందాం. మహాత్ముడైన రాముడు పంచవటిలో సుఖంగా నివసిస్తూ ఉండగా శరదృతువు గడిచి ఆనందకరమైన హేమంత ఋతువు ప్రారంభమైంది. ఒకనాడు రాత్రి గడిచి తెల్లవారిన పిమ్మట రాముడు స్నానం చేయడానికై సుందరమైన గోదావరి నదికి వెళ్ళాడు. సోదరుడు లక్ష్మణుడు, సీత రాముని అనుసరించి వెళ్ళారు. లక్ష్మణుడు చేతిలో కలశాన్ని తీసుకుని వెళ్ళాడు. అప్పుడు అతను చాలా వినయంతో రామునితో ఈ విధంగా పలికాడు: రామా, నీకు చాలా ఇష్టమైనది, మంగళకరమైనది, సంవత్సరమును అలంకరించినట్లు ఉండేది అయిన కాలము అంటే ఋతువు వచ్చింది. ప్రాణుల శరీరములు మంచు చేత బిరుసిక్కై భూమి సస్యములతో ప్రకాశిస్తోంది. ఉదకములు స్నానాదులకు అనుకూలంగా లేవు. అగ్ని సుఖకరంగా ఉంది. సత్పురుషులు నవాగ్రయణ పూజల చేత అనగా కొత్త ధాన్యము తినుటకు ముందు చేయవలసిన అగ్రయణ పూజల చేత పితృదేవతలను పూజిస్తున్నారు. ఆ విధంగా సకాలమున అగ్రయణము చేయడం చేత వారు పాపరహితులుగా ఉన్నారు. ఆవుల పాడి సమృద్ధంగా ఉండడం చేత పల్లెలు కోరికలు తీరి సుఖంగా ఉన్నాయి. రాజుల జయాభిలాషతో యుద్ధయాత్రకు వెడలి సంచరిస్తున్నారు. సూర్యుడు అంతకుడు సేవించే దిక్కును అనగా దక్షిణ దిక్కును ఎక్కువగా సేవించుచూ ఉండడం చేత ఉత్తర దిక్కు తిలకం లేని స్త్రీ వలె ప్రకాశం లేకుండా ఉంది. సహజంగానే సమృద్ధంగా మంచు కలదైన హిమవత్ పర్వతం ఇప్పుడు సూర్యునకు దూరంగా కూడా అవడం చేత అత్యధికమైన మంచుతో కప్పబడి ఉంది. దాని పేరు ఈ ఋతువులో పూర్తిగా సార్థకమైనది. పగళ్ళు మధ్యాహ్న సమయమనందు సుఖ స్పర్శను ఇస్తూ సంచరించడానికి సుఖకరంగా ఉన్నాయి. సూర్యుడు సుఖకరంగాను, నీడలు నీళ్లు భరింపశక్యం కానివిగాను ఉన్నాయి. ఇప్పుడు పగటి భాగమును మంచు పీడిస్తోంది. అందుచేత సూర్యుడు తీక్షణంగా లేడు. పొగమంచు కప్పి ఉంది. చలి అధికంగా ఉంది. గాలి అధికంగా వీస్తోంది. అరణ్యాలన్నీ జంతు సంచారం లేక శూన్యాలై ఉన్నాయి. ఇప్పుడు పుష్యమాసమునకు సంబంధించిన రాత్రులలో ఎవ్వరూ బయట పండుకోవడం లేదు. ఇప్పుడు పుష్యమాసమునకు సంబంధించిన రాత్రులలో ఎవరూ బయట పండుకొనుట లేదు. ఇవి మంచు చేత చల్లగా దూసరవర్ణంగా ఉన్నాయి. వీటి దీర్ఘత్వము చాలా పెరిగింది. ఈ విధంగా ఈ రాత్రులు గడుస్తున్నాయి. ఇప్పుడు చంద్రుని సౌందర్యం సూర్యునకు సంబంధించింది. చంద్రమండలం పొగ మంచు చేత ఎర్రగా కనబడుతోంది. అట్టి చంద్రమండలం నోటి గాలి తగలడం చేత గ్రుడ్డిదిగా మసకబారి ప్రతిబింబము కనబడనిదిగా అయిపోయిన అద్దం వలె ప్రకాశహీనమై ఉన్నది. పూర్ణిమ నాటి వెన్నెల కూడా మంచు చేత మలినమై ప్రకాశించడం లేదు. ఎండ తగలడం చేత నల్లబడిన శరీరఛాయ గల సీత వలె ఈ వెన్నెల కనబడుతోంది కానీ శోభించడం లేదు. సహజంగానే చల్లగా ఉండేది పడమటి గాలి ఇప్పుడు మంచు కూడా కలియడం చేత రెట్టింపు చల్లగా వీస్తోంది. యవల చేలు, గోధుమల చేలు ఉన్న అరణ్య ప్రదేశాలు పొగమంచు చేత కప్పబడ్డాయి. సూర్యుడు ఉదయించగానే క్రౌంచ పక్షులును సారస పక్షులను చేస్తున్న ధ్వనులతో ఆ ప్రదేశాలు అందంగా కనబడుతున్నాయి. బంగారు రంగు గల వరిచేలు ఖర్జూర పుష్పము వంటి ఆకారం గల బియ్యంతో నిండిన శిరస్సులతో కొంచెం వంగి చూడడానికి అందంగా ఉన్నాయి. వ్యాపిస్తున్న సూర్యకిరణాలు చల్లని పొగమంచు చేత కప్పబడి ఉండడం చేత సూర్యుడు బాగా పైకి వచ్చిన తర్వాత కూడా చంద్రుని వలె కనబడుతున్నాడు. ఎర్రగాను కొంచెం తెల్లగాను ఉన్న ఎండ నేలపై పడుతోంది. ప్రాతకాలమునందు దీని వేడిమి తెలియడం లేదు. మధ్యాహ్నమునందు ఇది సుఖకరంగా ఉంది. ఈ వన ప్రదేశంలో ఉన్న పచ్చిక బయళ్లపై మంచు పడడం చేత ఇవి కొంచెం తడిగా ఉన్నాయి. వాటిపై లేత ఎండ ప్రసరించడం చేత ఈ ప్రదేశం చూడ్డానికి అందంగా ఉన్నది. చాలా దప్పిగొన్న అడవి ఏనుగు నిర్మలమైన చల్లని ఉదకాన్ని సుఖంగా స్పృశించి నీరు చల్లగా ఉండడం చేత వెంటనే తొండాన్ని వెనక్కి లాక్కుంటోంది.
నీటి దగ్గరనే కూర్చున్న ఈ నీటి పక్షులు పిరికివాళ్ళ యుద్ధంలో ప్రవేశించనట్లు నీళ్లలో ప్రవేశించడం లేదు. మంచుకు తడిసి చీకటి వంటి పొగమంచు చేత కప్పబడిన పుష్పములు లేని ఈ వనపంక్తులు నిద్రిస్తున్నట్లు ఉన్నాయి. నదులలోని నీటిపై ఆవిరి ఉండడం చేత నీరు కప్పబడిపోయి ఆ నీటిలో ఉన్న సారసపక్షులు కూడా కంటికి కనబడడం లేదు. వాటి కూతలను బట్టి మాత్రమే అవి అక్కడ ఉన్నట్టు తెలుస్తున్నది. అట్టి నదులు మంచుకు తడిసిన ఇసుక గల తీరాలతో శోభిస్తున్నాయి. మంచు పడడం వల్ల, సూర్యుడు అంతగా వేడిగా లేకపోవడం వల్ల, శీతముగా ఉండడం వల్ల లోతుగా ఉన్న నీరు కూడా చాలా వరకు త్రాగడానికి వీలుగా లేదు. పద్మ సరస్సులలోని పద్మములు మంచు చేత నశించబడినవై వాడి శిథిలమైపోయాయి. పద్మాలలోని కింజల్కములు దుద్దులు రాలిపోయాయి, కాడలు మాత్రమే మిగిలాయి. అట్టి పద్మములతో పద్మసరస్సులు శోభావిహీనంగా ఉన్నాయి. పురుష శ్రేష్ఠుడు ధర్మాత్ముడు అయిన భరతుడు ఈ కాలంలో కూడా దుఃఖిస్తూ నీ యందు భక్తితో పట్టణంలో తపస్సు చేస్తున్నాడు. అతడు రాజ్యాన్ని, ఆత్మ సమ్మానమును, వివిధములైన అనేక భోగములను విడచి ఆహార నియమాన్ని పాటిస్తూ తపస్సు ఆచరిస్తూ చల్లని నేల మీద శయనిస్తున్నాడు. ఆ భరతుడు కూడా నిత్యం ఇదే సమయంలో స్నానార్థమై బయలుదేరి మంత్రులతో కూడినవాడై సరయూ నదికి వెళుతూ ఉంటాడు. భరతుడు చాలా సుఖాలతో పెరిగాడు. సుకుమారుడు, సుఖాలకు అలవాటు పడినవాడు. అట్టి భరతుడు తెల్లవారుజాములందు సరయూ నది స్నానం ఏ విధంగా చేస్తున్నాడో కదా. భరతుడు వీరుడు, నల్లని శరీరకాంతి కలవాడు. మహాత్ముడైన అతని నడుము సన్నంగా ఉంటుంది. అతను ధర్మాలు తెలిసినవాడు, ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతాడు. సిగ్గు కలవాడు, ఇంద్రియాలని జయించినవాడు, ప్రియంగా మాట్లాడేవాడు. అతని స్వభావం మధురమైనది. అతని బాహువులు చాలా పొడవైనవి. శత్రు వినాశకుడైన అట్టి భరతుడు అనేక విధములైన భోగాలను విడిచి సర్వ విధములా పూజ్యుడమైన నిన్నే ఆశ్రయించాడు. నీవు అరణ్యంలో ఉన్న భరతుడు నిన్నే అనుకరిస్తూ తపస్సు చేస్తున్నాడు. అట్టి మహాత్ముడైన నీ సోదరుడు భరతుడు స్వర్గాన్ని జయించాడు. మానవులు తండ్రి స్వభావాన్ని అనుసరించరు, తల్లి స్వభావాన్ని అనుకరిస్తారు అని లోకంలో ప్రసిద్ధంగా ఉన్న ఈ ప్రవాదమును అనగా లోకోక్తిని భరతుడు తారుమారు చేశాడు. అతడు తన తల్లి స్వభావాన్ని అనుసరించలేదు. దశరథ మహారాజు భర్తగా కలది, సత్పురుషుడైన భరతుణ్ణి కన్నది అయిన మన తల్లి కైకేయికి అంతటి క్రూర స్వభావం ఏ విధంగా వచ్చిందో కదా. ధర్మాత్ముడైన లక్ష్మణుడు సోదరులపై తనకున్న స్నేహాన్ని పురస్కరించుకుని ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా రాముడు తల్లి అయిన కైకేయి నిందను సహింపజాలక ఈ విధంగా పలికాడు. నాయనా లక్ష్మణ, నీ వెట్టి పరిస్థితులలోనూ మన మధ్యమ మాత అయిన కైకేయిని నిందింపకూడదు. ఇక్ష్వాకు వంశ ప్రభువైన భరతునకు సంబంధించిన ఆ మంచి మాటలే చెప్పు. నేను వనవాస వ్రతం చేయవలనని దృఢంగా నిశ్చయించుకుని వనవాసం చేస్తున్నాను. అయినా సరే భరతుని స్నేహం చేత దుఃఖిస్తూ అయ్యో భరతుడు నా దగ్గర లేడు కదా అని నా బుద్ధి చిలించిపోతూ ఉంటుంది. భరతుని మాటలు చాలా ప్రియంగా, మధురంగా ఉంటాయి. హృదయానికి హత్తుకుని అమృతం వలె మనస్సుకు ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. ఆ మాటలు ఇంకనూ కూడా నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. లక్ష్మణ, నేను మహాత్ముడైన భరతునితోనూ వీరుడైన శత్రుఘ్నునితోనూ నీతోనూ ఎప్పుడు కలిసి ఉండగలనో కదా. రాముడు అక్కడ ఈ విధంగా దుఃఖిస్తూ గోదావరి నదిని చేరి తమ్మునితోనూ సీతతోనూ కలిసి ఆ గోదావరి నదిలో స్నానం చేశాడు. సీత, రామ, లక్ష్మణులు గోదావరి జలములతో పితృతర్పణము, దేవతా తర్పణము చేసి ఉదయించిన సూర్యుని, ఇతర దేవతలను ఏకాగ్ర చిత్తంతో స్తుతించారు. సీతతో కలిసి స్నానం చేసిన లక్ష్మణ సహితుడైన ఆ రాముడు పార్వతీదేవితో కలిసి స్నానం చేసిన నందికేశ్వర సహితుడైన వాడు, సకల లోక ప్రభువైన వాడు అయిన రుద్రుని వలె ప్రకాశించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండం 16వ సర్గ ఎందలి 1వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లక్ష్మణుడు హేమంత ఋతువును వర్ణించుట, రాముడు సీత లక్ష్మణ సమేతుడై గోదావరిలో స్నానము చేయుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము 17వ సర్గ ఎందలి 1వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు
గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శూర్పణఖ తనను భార్యగా స్వీకరింపుమని రాముని కోరుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.